నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. పాకిస్తాన్లో ఉంటూ భారతదేశంలో విధ్వంసాలు సృష్టించండి అంటూ వీడియోలు రిలీజ్ చేస్తున్నారు అంటే పాకిస్తాను భారత్ మీద కక్ష సాధించుకోవడం కోసం ఎంతకైనా దిగజారుతుందని మరొకసారి అర్థమైంది. దీనికి సంబంధించి ఒక ఆర్టికల్ని చాడా శాస్త్రి గారు రాశారు. దాన్ని ఈరోజు నేను ముందుంచుతున్నాను. ఆగస్టు 17 కాన్పూర్లోని గోవింద్పురి స్టేషన్కి సమీపంలో ఒక బ్లాక్ని పట్టాలపై ఉంచి సబర్మతి ఎక్స్ప్రెస్లోని 20 కోచ్లు పట్టాలు తప్పించడానికి చేసిన ప్రయత్నానికి సంబంధించి విచారణ ఇంకా జరుగుతూనే ఉంది. ఇది మనందరికీ తెలిసిందే. మళ్ళీ లాస్ట్ వీక్ ఉత్తరప్రదేశ్లో శంషాబాద్ వద్ద ఒక చెట్టు దుంగను పట్టాలపై అడ్డంగా పెట్టి ట్రైన్ పట్టాలు తప్పించే ప్రయత్నంపై విచారణ జరిగి 2 నేరస్తుల్ని అరెస్ట్ చేశారు. ఇక గత నెల ఆగస్టు 20న యూపీలో అలీఘర్ వద్ద రైలు పట్టాలు తప్పించే ఉద్దేశంతో మోటార్ సైకిల్ వీల్ని పట్టాలపై ఉంచినందుకు అఫ్సన్ అనే వాడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇది మనందరికీ తెలిసిందే. ఇక అదే నెల అంటే ఆగస్టు 23వ తేదీ రాత్రి రాజస్థాన్లోని పాలే జిల్లా జోధ్పూర్ వెళ్తున్న వందే భారత్ రైలు పాలే జిల్లా సమీపంలో రైల్వే ట్రాక్ పై ఉద్దేశపూర్వకంగా ఉంచిన ఒక పెద్ద సిమెంట్ దిమ్మను ఢీకొట్టింది. త్రుటిలో పెద్ద ప్రమాదం తప్పినప్పటికీ సిమెంట్ దిమ్మే వందే భారత్ రైలు ముందు భాగానికి నష్టం కలిగించింది. ఆ సమయంలో ట్రైన్లో సుమారు 375 మంది ప్రయాణికులు ఉన్నారు. దీనిపై కూడా ఇంకా విచారణ జరుగుతూనే ఉంది. ఇక తాజాగా రైల్వే అధికారులు తెలిపిన వివరాల ప్రకారం రాజస్థాన్లోని కోటా బినా రైల్వే లైన్లోని చంబ్రా ప్రాంతంలోని చౌచౌడా గ్రామ సమీపంలో రైల్వే ట్రాక్ పై గుర్తు తెలియని వ్యక్తులు పాత బైక్ ని ఆగస్టు 29 రాత్రి పట్టాలపై ఉంచారు. అయితే అదృష్టవశాత్తు ఈ ట్రాక్ మీద ప్రయాణికుల ట్రైన్ కంటే ముందుగా గూడ్స్ రైలు రావడం, ఆ గూడ్స్ రైలుకి సంబంధించిన పైలట్ వినోద్ మీనా అప్రమత్తంగా వ్యవహరించి ఎమర్జెన్సీ బ్రేకులు వేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది. అదే కాకుండా గూడ్స్ కి బదులు ఏ ఎక్స్ప్రెస్ ట్రైనో ఆ ట్రాకుల మీదకి వచ్చుంటే చాలా ఘోర ప్రమాదం, భారీ ప్రాణ నష్టం కూడా జరిగేది. ఇక పాకిస్తాన్కి చెందిన దీని వెనక అన్నిటికీ ఒక్కసారి మనం మళ్ళీ ఏం జరిగింది, ఎందుకు జరుగుతున్నాయి అనేది విశ్లేషించుకోవాల్సి వస్తే, పాకిస్తాన్కి చెందిన ఇస్లామిక్ ఉగ్రవాది ఫర్హతుల్లా గోరీ ఇస్లామిస్ట్ టెర్రరిస్టుల జిహాదులను ప్రేరేపిస్తూ భారత్లో పెద్ద ఎత్తున రైళ్లు పట్టాలు తప్పించాలి అని ఒక వీడియోలో పిలిపిస్తూ అవి ఎక్కడ ఎక్కువగా హాని కలిగిస్తాయో వివిధ వ్యూహాలతో ప్రయోగాలు చేయండి అని 3 వారాల క్రితం 3 నిమిషాల వీడియోను విడుదల చేశాడు. అదే సమయంలో హిందూ నాయకులు మరియు పోలీసులకు వ్యతిరేకంగా ఇఫ్తిషాదీ జంగ్ లేదా ఫిదాయిన్ యుద్ధం ప్రారంభించాలని కూడా ఘోరీ ముజాహిద్దులను ఆ వీడియో ద్వారా కోరాడు. ఇక ఈ వీడియో తర్వాత ఇటీవల కాలంలో జరిగిన రైలు పట్టాలు తప్పిన సంఘటనలను భారత అధికారులు ప్రస్తుతం సమీక్షిస్తున్నారు. 2020లో టెర్రరిస్టుగా గుర్తించబడిన ఈ ఫర్హతుల్లా ఘోరీ భారతదేశంలో జరిగిన అనేక ఉగ్రవాద దాడుల్లో పాల్గొన్నాడు. వాటిలో ముఖ్యంగా 2001 అక్షర్ధామ్ దేవాలయం దాడిలో 30 మంది మృతి చెందగా 80 మంది గాయపడ్డారు. ఇక 2004లో హైదరాబాద్లోని టాస్క్ ఫోర్స్ కార్యాలయంపై ఆత్మాహుతి దాడి, 2023 లేటెస్ట్ గా రామేశ్వరం కెఫే పేలుడు కేసును ఘోరీని ప్రధాన సూత్రధారిగా ఇంటెలిజెన్స్ సంస్థలు గుర్తించాయి. ఈ ఉగ్రవాది ఫర్హతుల్లా ఘోరీ భారతదేశంలోని హైదరాబాద్ కి చెందినవాడు. అలాగే ఈ నెల ప్రారంభంలో రైల్వే ట్రాక్లపై సైకిళ్లు, సబ్బులు, రాళ్లు ఇలా ఏవేవో వస్తువులను ఉంచుతూ ఏం జరుగుతుందో చూపిస్తూ కంటెంట్ క్రియేషన్ పేరుతో వీడియోలు తీస్తూ యూట్యూబ్ లో ఉంచినందుకు గుల్జర్ షేక్ అనే యూట్యూబర్ ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ గుల్జర్ షేక్ కి సంబంధించి స్పెషల్ వీడియో మన ఛానల్లో ఉంటుంది. వీడు ఎంత మ్యానిపులేటెడ్ అండ్ ఎంత ఇంటెలిజెంట్ అన్నది ఆ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. అలాగే రైల్వేలో ట్రాక్మెన్ లేదా కీమెన్ ఉద్యోగం అని ఉంది. మీరు పట్టాల వెంబడి కాలినడకన తిరుగుతూ ఇన్ని వేల కిలోమీటర్లు ఉన్న రైల్వే లైన్ ని చెక్ చేస్తూ చిన్న చిన్న రిపేర్లు చేస్తూ మెయింటైన్ చేస్తూ ఉంటారు. పెద్ద తేడాలు ఏమైనా ఉంటే పై అధికారులకు చెప్తూ ఉంటారు. వీరు రాత్రి పగలు ఎండ వాన అనే తేడా లేకుండా షిప్లలో పనిచేస్తారు. వీరు ట్రాక్స్ లో సాధారణంగా ఏర్పడే లోపాలను గుర్తిస్తారు, సరిచేస్తారు. కానీ విద్రోహపూర్వకంగా కొందరు చేస్తున్న ప్రయత్నాలను రైల్వే శాఖకు పూర్తిగా ఆపడం సాధ్యం కాదు. ఇన్ని వేల కిలోమీటర్లు 24/7 అంటే 24/7 కాపలా ఏర్పాటు చేయడం ప్రభుత్వానికి ఎంతవరకు సాధ్యమవుతుంది? అసాధ్యమనే చెప్పొచ్చు. మరి ఎలా? అందుకే ట్రాక్ దగ్గరలో ఉన్న ప్రజలే అప్రమత్తంగా ఉండి రైల్వే అధికారులకు సమాచారం ఇస్తూ ఉండాలి. ఈ దేశాన్ని, ఈ దేశంలో పౌరులను, ఈ దేశ ఆస్తిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. అసలు చూడండి, పాకిస్తాన్లో మింగ మెతుకు లేదు వాళ్ళకి, కానీ భారత్లో విద్వేషపూరితంగా మాట్లాడే వాళ్ళని ఇంకా పెంచి ప్రోత్సహిస్తూనే ఉంది. అంటే అలాంటి పాకిస్తాన్తో స్నేహపూర్వకంగా ఉంటామన్న పార్టీలతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకుంటుంది అంటే ఏమనాలి వీళ్ళని? దేశ హితం ముఖ్యం కంటే వాళ్ళ సీట్లు కాపాడుకోవడం, వాళ్ళ ఆస్తులు సంపాదించుకోవడమే మెయిన్ ఎజెండాగా ముందుకెళ్తున్న వాళ్ళకి ఏం చేస్తే బుద్ధి వస్తుంది? ఏదేమైనా
ట్రైన్ పట్టాలకు సమీపంలో ఉన్న వాళ్ళు మీ చుట్టుపక్కల అప్పుడప్పుడు ట్రైన్ పట్టాలను గమనిస్తూ ఉండండి. ఎవరైనా ఏదైనా విఘాత చర్యలకు పాల్పడుతున్నారు అనిపిస్తే వెంటనే దగ్గరలో ఉన్న పోలీసులకు సమాచారాన్ని అందించండి. ఎందుకంటే ఇది మనందరి బాధ్యత, భారతదేశంలో పుట్టినందుకు ఈ దేశాన్ని కాపాడుకోవడంలో. మీరేమంటారు? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. ఈ ఛానల్ ఒక్కరితో మొదలై ఈరోజు 1,10,000 దాటింది అంటే మీ అందరూ అభిమానించడం వల్లే. ఇలానే మనం ఇట్స్ మీ నవత అని ఇంకో ఛానల్ కూడా ఓపెన్ చేసాం. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ఆ ఛానల్లో కూడా వెళ్ళి సబ్స్క్రైబ్ చేయండి. అందులో కూడా దేశ హితానికి అలాగే సమాజ హితానికి సంబంధించిన వీడియోలనే అందిస్తున్నాం. ఈ ఛానల్స్ నడవాలి అని అంటే నిజంగా ఆర్థికంగా మీ అందరి చేయూత కావాల్సి ఉంది. చాలా కష్టంగా ఉంది. ఎక్విప్మెంట్ కానీ మనకు ఆఫీస్ లేదు. ఆఫీస్ కోసం కూడా శతవిధాలా నేను ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాను, కానీ అవ్వట్లేదు. పైసా లేనిది ఏ పని జరగదు అని అర్థమైంది. కానీ ఆ పైసా నేను ఒక్కదాన్ని పెట్టే స్థితిలో ఇప్పుడు లేను. ప్లీజ్ బ్రేక్ ఈవెన్ వచ్చేదాకా ఈ ఛానల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మీ మీదే ఉంది. మీకు తోచిన సహాయం ₹1 నుంచి ఎంతైనా పర్లేదు మన ఛానల్ని నిలబెట్టగలుగుతుంది. శాలరీస్ విషయంలో కానీ మిగిలిన వాటి విషయంలో కానీ ఎప్పుడైతే బ్రేక్ ఈవెన్కి చేరుకుంటామో మీ నుంచి ₹1 కూడా సహాయం ఆశించదు ఈ ఛానల్. అండ్ నలుగురికి సహాయం చేసే విధంగానే ఉంటుంది. సహాయం దొరికినా దొరక్కపోయినా జాతీయ భావాన్ని, సనాతన ధర్మాన్ని కాపాడటంలో వెన్నైతే చూపదు. అలాగే ప్రభుత్వానికి ప్రజలకి వారధిగా ఉంటూ ప్రజా సమస్యలను ప్రభుత్వానికి వినిపించడంలో కూడా వెనుకడుగు వేయదు. ఈ ఛానల్ని కాపాడాల్సిన బాధ్యత మీ అందరి మీదే ఉంది. మళ్ళీ చెప్తున్నాం, ఆర్థికంగా చేయూతను అందించాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి. మీకు తోచిన ఆర్థిక సహాయం చేయొచ్చు ₹1 నుంచి మొదలుపెట్టి. ఇక వ్యాపార ప్రకటనలు, యాడ్స్ కోసం కూడా మన ఛానల్ని సంప్రదించవచ్చు. 8328500576 నెంబర్కి కాల్ చేసి. సో ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. జై భారత్.